వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరోనా లాగే విరుచుకుపడుతున్న మంకీ పాక్స్, మరోసారి లాక్డౌన్ తప్పదా? ఆన్లైన్లో సులభంగా మీ వెహికల్ ఆర్సీ రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఇదే. భర్త బతికుండగానే భార్య ఎంతకు తెగించింది? వామ్మో, దానికోసం ఇంత అవసరమా? ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా పానగల్ సింగిల్ విండో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని డీసీసీ బ్యాంకు ఆవరణలో డీసీసీ బ్యాంకు చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 13 స్థానాలను గెలుచుకుని డీసీసీబీ చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్ గా ఉన్న నిజాం పాషా అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ఆరంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ముఖ్యం వరకు విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో సంబంధిత ఎన్నికల అధికారి టైటాస్ పాల్ ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా అయినట్లు ప్రకటించారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు హాజరు కాగా 2 డైరెక్టర్లు మినహాయించి 11 మంది డైరెక్టర్లు ఎన్నికలకు హాజరయ్యారు. నూతన డీసీసీబీ చైర్మన్ గా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరుద్ రెడ్డి, పర్ణికారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవి తగ్గడానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీబీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకును అన్నిటికంటే ముందు, ఎందుకంటే రైతుల బ్యాంక్ ఇది, రైతులకు సంబంధించింది. 1,00,000 పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకులో. 22 బ్రాంచులు ఉన్నాయి, 78 సంఘాలు ఉన్నాయి, టీఎస్ఈఎస్ ఈ బ్యాంక్ కింద పనిచేసేది. దానికంటే మా ఎమ్మెల్యేలు అందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తా. ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే, బ్యాంక్ ఏం జరుగుతుందో కూడా అడగలే. ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబుదారీగా నాకు ఈ దండ వేసిందంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు. అంటే బరువు ఎక్కువ ఉంది. అందుకోసం అందరికీ కూడా పేరున ముఖ్యంగా మా డైరెక్టర్లకు మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే వారు ఎవరో ఒక 4-5 మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ప్రెసిడెంట్ సీట్లో కూర్చునేవాడిని కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం. ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకుంటాం. ఒకవేళ ఎక్కడ తెలిసి తెలియకుండా వాళ్ళ పొరపాటు జరిగిన ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా, ఎందుకంటే పెద్ద జిల్లా 7 జిల్లాలకు సంబంధించిన డీసీసీబీ వికారాబాద్ జిల్లా 5 జిల్లా ఉంది, మహబూబ్నగర్లో 5 జిల్లాలు ఉన్నాయి. అంటే 7 డీసీఓల పరిధిలో కూడా ఈ సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆర్గనైజేషన్ పనిచేసి మా పాలక మండలి మొత్తం కలిసి ఆఫీసర్స్ అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా మా శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా. తర్వాత వాళ్ళు నాకు చేసిన సహకారానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళందరూ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రైతుల ఖాతాలో 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని దొంగ హామీలు ఇచ్చిందని అన్నారు. గత మా ప్రభుత్వంలో 10 నిమిషాలు కూడా కరెంటు పోలేదు, కానీ ఈ ప్రభుత్వంలో అసలు కరెంటే ఉండడం లేదని కామెంట్ చేశారు.
ఉన్నాడు, పెద్ద పనిలో ఉన్నాడు, వచ్చిండు. రైతులకు ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ వెంటనే. నల్ల ఉప్పులో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. హిమాలయన్ బ్లాక్ సాల్ట్, బ్లాక్ లావా సాల్ట్, బ్లాక్ రిచువల్ సాల్ట్. ఈ మూడింటిలో ఒక్కొక్కటి ఒక్కో గుణం కలిగి ఉంది. దీనిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. ఈ ఉప్పుని చాలా మంది వాడతారు. కాలా నమక్ అని పిలిచే ఈ ఉప్పులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఘాటైన రుచికరంగా ఉండే ఈ ఉప్పుని చాలా మంది వంటల్లో వాడతారు. దీనిలో గుడ్డులో వచ్చే సల్ఫరస్ వాసన లాంటిది ఉంటుంది. దీంతో వెజ్ ఐటమ్స్కి నాన్ వెజ్ టచ్ని ఇచ్చే వంటల్లో ఎక్కువగా వాడతారు. ఈ బ్లాక్ లావా ఉప్పుని హవాయి బ్లాక్ సాల్ట్ అంటారు. ఎందుకంటే ఇది హవాయి నుండి వస్తుంది. ఇది చూడ్డానికి కాస్త పింక్ క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇది కాస్త మట్టి రుచిని అందిస్తుంది. వంట చేశాక చివర్లో ఈ ఉప్పు చల్లాలి. దీంతో వంటకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ ఇష్టపడేవారు దీనిని హ్యాపీగా తినొచ్చు. ఇది చూడ్డానికి నల్లగా ఉంటుంది. కాస్త బూడిద రంగులో ఉంటుంది. దీనిని వంటల్లో వాడతారు. దీనివల్ల మంచి రుచి వస్తుంది కాబట్టి దీనిని కూడా ఇష్టంగా వాడతారు. సాధారణంగా టేబుల్ సాల్ట్ కంటే ఈ నల్ల ఉప్పుని వాడటం వల్ల వంటల రుచి పెరుగుతుంది. వీటిని మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని తీసుకొని వాడచ్చు. ఇందులో రెగ్యులర్ ఉప్పు కంటే తక్కువ సోడియం ఉంటుంది. సోడియం తక్కువగా ఉండే ఈ ఉప్పుని తీసుకోవడం వల్ల హై బీపీ తగ్గుతుంది. ఈ ఉప్పులో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ నల్లుప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది. అంతేకాదు చర్మం, జుట్టు సమస్యల్ని కూడా దూరం చేసే మినరల్ కంటెంట్ ఈ నల్ల ఉప్పులో ఉంది. అయితే ఎంత మంచిదైనా కూడా నల్ల ఉప్పుని తీసుకున్నప్పుడు బ్రాండ్ని, అందులో ఉన్న గుణాలని చూసి కొనాలి. అదేవిధంగా తక్కువ మోతాదులోనే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ నూతన కమిటీ కొలువు తీరింది. మాజీ మంత్రి బోధన్ శాసనసభ సభ్యులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హనుమాన్ మందిర్ నూతన కమిటీ సభ్యులు బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డిని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आपदामपहत्तारं धातारं सर्वसंपदां शोकाभिरामं श्रीरामं भूयो भूयो स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं वृजामि शरणमहं सुमुखश्चैकसन्तश्च कपिलोककर्णिकां लम्बोदरश्रीराजो गणाधिपः गोत्रोऽस्य यजमानस्य पुत्रोर्वंशोद्भवस्य सुदर्शननामधेयस्य त्रिमूर्तिसमेतस्य सपरिवाराणां यावद्भक्ततीर्थं निरन्तरधर्मसमृद्धिद्वारा वीच्यते यथाशक्ति पूजां करिष्येत ॐ नमो जगन्नाथप्रियवेगं हितेन्द्रियं यमदहं वरिष्ठं वातात्मजं वादयोगदं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूता. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీటీ నగర్ ప్రాంతంలో గల హజరత్ సయ్యద్ షా జలాలుద్దీన్ బుఖారీ దర్గా యొక్క ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా కొనసాగింది. మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న దర్గా వద్ద బుధవారం రోజున గుర్రం సవారీతో ఉర్సు ఉత్సవాలు నిర్వహించగా గురువారం రోజున కావలి కార్యక్రమం నిర్వహించారు. ఉరుసు సందర్భంగా ప్రజలు దర్గా వద్ద మొక్కులను తీర్చుకున్నారు. ఈ రోజున దీపారాధనతో ఉరుసు ఉత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరుసు ఉత్సవానికి ప్రోత్సహించిన కమిటీ సభ్యులను సన్మానించారు. వారిలో ఇబ్రహీం ఖాన్, ఎంఐఎం అధ్యక్షులు షేక్ వాజిద్, ఆయేజ్ హుస్సేన్,
అబ్దుల్ సోహిబ్, ఇద్రిస్, ఇమ్రాన్, సాజిద్, గైజ్, ఫారూక్, అజార్, అల్రాఫ్ మరియు ఇతర సభ్యులు కలిసి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ నూతన కమిటీ కొలువు తీరింది. మాజీ మంత్రి బోధన్ శాసనసభ సభ్యులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హనుమాన్ మందిర్ నూతన కమిటీ సభ్యులు బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డిని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आपदामपहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषस्य भजं नित्यं व्रजामि शरणमहं सुमुखश्चैकदन्तश्च कपिलोककर्णिकां लम्बोदरश्रीराजो गणाधिपः गोत्रोऽस्य यजमानस्य पुत्रोर्वंशोद्भवस्य सुदर्शननामधेयस्य त्रिमूर्तिसमेतस्य सपरिवाराणां यावद्भक्ततीर्थं निरन्तरधर्मसमृद्धिद्वारा कीच्यते यथाशक्ति पूजां करिष्येत ॐ नमो जगन्मातृप्रियवेगं हितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वादयोगदं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूता. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీటీ నగర్ ప్రాంతంలో గల హజరత్ సయ్యద్ షా జలాలుద్దీన్ బుఖారీ దర్గా యొక్క ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా కొనసాగింది. మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న దర్గా వద్ద బుధవారం రోజున గుర్రం సవారీతో ఉర్సు ఉత్సవాలు నిర్వహించగా గురువారం రోజున కావలి కార్యక్రమం నిర్వహించారు. ఉరుసు సందర్భంగా ప్రజలు దర్గా వద్ద మొక్కులను తీర్చుకున్నారు. ఈ రోజున దీపారాధనతో ఉరుసు ఉత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరుసు ఉత్సవానికి ప్రోత్సహించిన కమిటీ సభ్యులను సన్మానించారు. వారిలో ఇబ్రహీం ఖాన్, ఎంఐఎం అధ్యక్షులు షేక్ వాజిద్, ఆయేజ్ హుస్సేన్, అబ్దుల్ సోహిబ్, ఇద్రిస్, ఇమ్రాన్, సాజిద్, గైజ్, ఫారూక్, అజార్, అల్రాఫ్ మరియు ఇతర సభ్యులు కలిసి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.